అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం చాలా ఇన్స్టెంట్గా ఈజీగా అయిపోయే బొంబాయి చట్నీ చేసుకుంటాము. ఇది నార్మల్ బొంబాయి చట్నీ కాదని నేను సొరకాయతో చేస్తున్నాను బొంబాయి చట్నీ. ఎలా చేయాలో చూసేద్దాం. రోటీల్లోకి దోశలోకి అన్నిట్లోకి బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి వేడెక్కనిద్దాము. 1 టీ స్పూన్ నూనె వేసుకుందాము. ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు పసుపు వేసుకుందాము. ఇవంతా కలుపుకుందాం ఒకసారి. ఒక ఎండుమిర్చి వేసాను, ఇది కూడా బాగా వేగనిద్దాము. కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా చీలికల్లా తరిగానండి, స్లిట్ చేశాను. ఇవన్నీ బాగా వేగనిద్దాము. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పొడుగ్గా తొరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 1/2 కప్పు టొమాటో ముక్కలు, ఒక 1/2 కప్పు సొరకాయ ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ వేసి మనం ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టి బాగా ఉడకనిద్దాము. ఒక 5 నిమిషాల పాటు ఉంటే చక్కగా ఉడికిపోతాయండి. చూసారా ఆయన చక్కగా ఉడికిపోయాయి అన్నీ. ఒకసారి కలిపేసుకుందాం, చెక్ చేసుకొని ఉడికేయలేదో. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ శనగపిండి కొద్దిగా నీళ్ళల్లో కలిపి వేస్తున్నానండి. ఇందులో వేసిన తర్వాత ఇంకో కప్ వాటర్ వేసుకోవచ్చు మనం, ఎందుకంటే బాగా చిక్కగా ఉంటుంది కదా. 1-2 కప్స్ వాటర్ పడతాయి ఇంచుమించుగా మనకి. నేను ఒక 2 కప్స్ వాటర్ వేస్తానండి. ఇదంతా వేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంక ఇందులో వేరే కారం మసాలాలు ఏం అవసరం లేదండి. చూసారా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంకా చాలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. మనకి చిక్కదనం బట్టి కన్సిస్టెన్సీ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. దోశకి, చపాతీకి, రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుంది. నేను జొన్న రొట్టెలతో సర్వ్ చేస్తున్నాను ఇవాళ. చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.